మనం ప్రతిరోజు టైం చూసుకుంటాం. గడియారం టిక్ టిక్ మంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది కదా. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. అసలు ఈ కాలం అనేది నిజంగా ఉందా, లేకపోతే మన మెదడు మనతో ఆడిస్తున్న ఒక పెద్ద ఆట, ఒక భ్రమం మాత్రమేనా? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో కలిసి వెతుకుదాం. ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేరు అని ఒక పాత మాట ఉంది. ఆలోచిస్తే కాలం కూడా అచ్చం అలాంటిదే కదా. ఒకసారి ప్రవహించి వెళ్ళిపోయిన నీటిలాగే గడిచిపోయిన క్షణాలు మళ్ళీ వెనక్కి రావు. ఇది మనందరం నమ్మే విషయం. చాలా సహజంగా అనిపిస్తుంది కూడా. అవును, మన జీవితం మొత్తం ఈ కాల ప్రవాహంలోనే సాగిపోతోంది. గతం వెనక ఉండిపోతోంది, భవిష్యత్తు ముందుకొస్తుంది. ఇదొక వన్ వే జర్నీ అన్నమాట. మన జీవితంలో ఇదొక మార్చలేని నిజంలా, ఒక ప్రాథమిక సత్యంలా అనిపిస్తోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద కానీ ఉంది. కాని ఒకవేళ మనం ఇంత బలంగా నమ్మే ఈ అనుభవమే, ఈ కాల ప్రవాహమే అతి పెద్ద భ్రమ అయితే? ఒక్కసారి ఊహించుకోండి. ఈ యొక్క ఆలోచనే మనల్నొక అద్భుతమైన సైన్స్ జర్నీలోకి తీసుకెళ్తుంది. మనం నమ్మేదానికి, సైన్స్ చెప్పేదానికి మధ్యున్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్. కాలం ఎప్పుడూ ముందుకే ఎందుకు వెళుతుంది, వెనక్కెందుకు వెళ్ళదు? ఈ ప్రశ్నకు సైన్స్ ఇచ్చే సమాధానం ఒక్కటే. అదొక సింగిల్ వర్డ్: ఎంట్రోపీ. ఏంటి ఎంట్రోపీ? చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఈ విశ్వంలో ఏ వస్తువైనా సరే ఒక ఆర్డర్ నుంచి డిజార్డర్లోకి, అంటే ఒక పద్ధతిగా ఉన్నది కాస్త చిందరవందరగా మారిపోతుంది. ఒకసారి చిందరవందర అయిపోయాక దానంతటా అదే మళ్లీ పద్ధతిగా మారదు. ఈ మార్పు ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో జరుగుతుంది. అందుకే దీన్ని టైమ్స్ యారో, అంటే కాలం యొక్క బాణం అని పిలుస్తారు. ఈ గోళీల పెట్టెను చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, మొదట ఎర్ర గోళీలు ఒకవైపు, నీలం గోళీలు మరోవైపు. ఎంత ఆర్డర్గా ఉన్నాయో! ఇప్పుడు ఆ పెట్టెను బాగా షేక్ చేశామనుకోండి, అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడిది చాలా డిజార్డర్డ్ స్టేట్. మళ్ళీ దాన్ని ఎంత ఊపినా అవే వాటంతట అవే పాత ఆర్డర్లోకి తిరిగి రావడమనేది జరగదు. స్టాటిస్టికల్గా అది ఇంపాసిబుల్. ఇదే ఎంట్రోపీ ప్రిన్సిపల్. ఇది కేవలం గోళీలకే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో ఇదే జరుగుతోంది. ఒకసారి పగలగొట్టిన గుడ్డుని మళ్లీ మామూలు గుడ్డుగా మార్చలేం. వేడి కాఫీ చల్లారిపోతుంది, కాని చల్లారిన కాఫీ దానంతట అదే వేడెక్కదు. చూసారా, ప్రతిదీ ఆర్డర్ నుంచి డిజార్డర్కే వెళ్తోంది. ఈ ఎంట్రోపీ పెరగడమే మనకు కాలం ముందుకు వెళ్తోంది అనే ఫీలింగ్నిస్తుందన్నమాట. ఓకే, కాలానికి ఒక డైరెక్షన్ ఉందని అర్థమైంది. కాని ఆ టైం ఫ్లో స్పీడ్ ఎప్పుడు ఒకేలా ఉంటుందా, అందరికీ ఒకేలా ఉంటుందా? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఎందుకంటే ఇప్పుడు సీన్లోకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ వస్తారు. ఆయన మన టైం గురించిన ఆలోచనలనే తలకిందులు చేసేశారు. ఇంతకుముందు సైంటిస్టులు స్పేస్ వేరు, టైం వేరు అనుకునేవాళ్లు. కాని ఐన్స్టీన్ వచ్చి, కాదు, అవన్నీ స్పేస్ టైం అనే ఒకే ఫ్యాబ్రిక్లా అల్లుకుని ఉంటాయి అని చెప్పారు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, సూర్యుడు, గ్రహాల లాంటి బరువైన వస్తువులు ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ని వంచగలవు. అంటే అవి టైంని కూడా బెండ్ చేయగలవన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ట్విన్ పారాడాక్స్. ఇద్దరు కవలలున్నారు అనుకుందాం. ఒకరు భూమిమీదే ఉంటారు, ఇంకొకరు ఒక స్పేస్ షిప్లో లైట్ స్పీడ్తో ప్రయాణించి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. ఇక్కడ విచిత్రమేంటంటే, స్పేస్ షిప్లో వెళ్ళొచ్చిన వాళ్లకి భూమిమీద ఉన్నవాళ్లకన్నా వయసు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్పీడ్, ఎక్కువ గ్రావిటీ ఉన్న చోట టైం స్లో అయిపోతుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథల్లోలా ఉంది కదా, కానీ ఇది నిజం. మన డైలీ లైఫ్లోనే దీని ఎఫెక్ట్ ఉంది. ఈ నంబర్ చూడండి, 38 మైక్రోసెకండ్లు. అంటే ఒక సెకండులో లక్షల వంతు. చాలా చిన్న టైం కదా, కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. మన ఫోన్లల్లో వాడే జీపీఎస్ సిస్టమ్ మన చుట్టూ తిరిగే శాటిలైట్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అయితే ఆ శాటిలైట్స్లో ఉండే క్లాక్స్ భూమి మీద ఉన్న మన క్లాక్స్ కన్నా రోజుకి సరిగ్గా 38 మైక్రోసెకండ్లు ఫాస్ట్గా నడుస్తాయి. ఈ చిన్న తేడాని గనక సైంటిస్టులు సరిచేయకపోతే మన గూగుల్ మ్యాప్స్ రోజుకి 10 కిలోమీటర్లు తప్పు చూపిస్తుంది. అంటే ఆలోచించండి, కాలమనేది అందరికీ ఒకేలా ఉండదు అనడానికి ఇంతకన్నా రియల్ ప్రూఫ్ ఇంకేం కావాలి? సరే, టైం స్పీడ్ మారగలదని చూశాం. మరి దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా ఆలోచిద్దామా? కాలం పూర్తిగా ఆగిపోవడం సాధ్యమేనా? లేదా ఇంకో అడుగు ముందుకేసి అసలు టైం అనేదే లేదా? మళ్లీ ఐన్స్టీన్ సిద్ధాంతానికి వస్తే, బ్లాక్ హోల్స్ లాంటి విపరీతమైన గ్రావిటీ ఉన్న చోట్ల టైం విపరీతంగా సాగిపోతుంది, స్ట్రెచ్ అవుతుంది.
ఆ బ్లాక్ హోల్ అంచు దగ్గర, అంటే ఈవెంట్ హొరైజన్ దగ్గరైతే బయట నుంచి చూసే వాళ్ళకి టైం దాదాపుగా ఆగిపోయినట్టే కనిపిస్తుంది. ఈ ఆలోచనే మనల్ని బ్లాక్ యూనివర్స్ అనే ఒక మైండ్ బెండింగ్ థియరీ దగ్గరికి తీసుకెళ్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక బ్రెడ్ లోఫ్ని ఊహించుకోండి. ఆ బ్రెడ్లో ఉండే ప్రతి స్లైస్ టైంలో ఒక క్షణమన్నమాట. మనం ప్రస్తుతం అనే ఒక స్లైస్ను మాత్రమే చూస్తున్నాం, కాని గతం, భవిష్యత్తు అనే మిగతా స్లైసులన్నీ కూడా అక్కడే ఆ బ్రెడ్లో భాగంగా ఉన్నాయి. అంటే కాలం ఎక్కడికీ ప్రవహించడం లేదు, అంతా అక్కడే ఉంది ఎప్పుడు. ఇంకో ఫిజిసిస్ట్ జూలియన్ బాబర్ ఇంకా షాకింగ్ విషయం చెప్పారు. ఆయనేమంటారంటే టైం అనేది అస్సలు లేనేలేదు, ఈ యూనివర్స్ అనేది ఒక పెద్ద ఫోటో ఆల్బమ్ లాంటిది, అందులో లెక్కలేనన్ని ఇప్పటి క్షణాలు అనే ఫోటోలున్నాయి. మన చైతన్యం ఒక ఫోటో నుంచి ఇంకో ఫోటోకి వెళ్తున్నప్పుడు ఆ కదిలికే మనకి కాలం గడుస్తున్న భ్రమను కలిగిస్తుంది. సరే, ఈ పెద్ద పెద్ద విశ్వ రహస్యాల్నుంచి కాసేపు మన లోపలికొద్దాం, మన బ్రెయిన్లోకి. ఒకవేళ బయట విశ్వంలో టైం అనేదే లేకపోతే మరి మనందరికీ ఇంత స్ట్రాంగ్గా టైం గడుస్తున్న ఫీలింగ్ ఎందుకొస్తుంది? ఇక్కడ మనం 2 రకాల టైమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి క్రోనోస్, ఇది మన వాచ్ చూపించే టైం, సెకండ్లు, నిమిషాలు అందరికీ ఒకటే. రెండోది టెంపస్, ఇది మనం మైండ్ క్రియేట్ చేసే టైం. మనకి నచ్చిన వాళ్లతో మాట్లాడేటప్పుడు గంటలు కూడా నిమిషాల్లా గడిచిపోతాయి. అదే బోర్ కొట్టే క్లాసులో అయితే 5 నిమిషాలు కూడా గంటలా అనిపిస్తుంది. ఈ టెంపస్ అనే ఫీలింగ్ను క్రియేట్ చేసేది మన బ్రెయినే. అస్సలు మ్యాటర్ ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రస్తుతం అనేది రియల్ టైం కాదు, అదొక డిలేడ్ టెలికాస్ట్ అన్నమాట. మన కళ్ళు చూసేది, చెవులు వినేది ఇవన్నీ వేర్వేరు స్పీడ్లో బ్రెయిన్కి చేరతాయి. కాని బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాటన్నిటినీ సింక్ చేసి ఒకే కథలా మనకు చూపిస్తుంది. అందుకే యాక్సిడెంట్ అయ్యే టైంలో అంత స్లో మోషన్లో జరిగినట్టు అనిపిస్తుంది. మన కాన్షియస్నెస్ ఎప్పుడూ రియాలిటీ కన్నా కొన్ని మిల్లీసెకండ్లు వెనక్కే ఉంటుంది. అంటే మనం జీవిస్తున్న ప్రస్తుతం కూడా మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక భ్రమే. అయితే ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం. ఫిజిక్స్ ప్రకారం అసలు టైం ఫ్లో అనేది లేకపోతే మనం అనుభవించే ఈ ప్రస్తుతం అనేది మన బ్రెయిన్ సృష్టించిన ఒక భ్రమ మాత్రమే అయితే, మరి మనం జీవిస్తున్న ఈ క్షణానికి అసలు విలువేంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.